హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అయిపోయిందండి. 5:30 కూడా అయిపోయింది, 6 కాబోతుంది. ఎలా ఉన్నారు? టీ కాఫీ తాగారా? నేనైతే టీ తాగి మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా ముందుగా ఈరోజు విశేషాలు ఏంటో మనం మాట్లాడుకుందాం. డైలీ మార్నింగ్ లేచినట్లనే లేచానండి, రీల్స్ వేసానండి. రీల్స్ ఈరోజు చాలా తక్కువ స్కోర్ వచ్చింది ఫ్రెండ్స్. రీల్స్ చాలా తక్కువ స్కోర్ వచ్చింది. రీల్స్ చూడండి, రీల్స్కి సపోర్ట్ చేయండి. దాని తర్వాత రెగ్యులర్గా చేసే పని బ్రష్ చేయడం, దాని తర్వాత టీ అండి. టీ అయినాక కొంచెం సేపు న్యూస్ పేపర్ ఉంటే పేపర్ చూడడం అలవాటు. న్యూస్ పేపర్ లేదు కాబట్టి మొబైల్ చూస్తున్నాను, రీల్స్ ఏమన్నా కొత్త రీల్స్ వచ్చాయని. అప్పటిదాకా ఏమవుతుంది, టైం అవుతుంది, లైవ్ టైం అవుతుంది. మళ్ళీ లైవ్కి వచ్చేస్తానండి. 10 minutes 10-30 minutes దాకా ఉంటానండి. ఎక్కువసేపు ఉండలేకపోతున్నా, ఎందుకంటే నా మొబైల్ హ్యాంగింగ్ అవుతుందండి, స్టక్ అయిపోతుంది. అందువల్ల ½ కంటే ఎక్కువ ఉండలేను. ఏంటంటే నెట్ ప్రాబ్లం అవుతుంది, మొబైల్ స్టక్ అవుతుంది. అందువల్ల హాఫ్ అన్ అవర్ దాకా లైవ్ చేశారండి. చాలా సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఏంది, డైలీ రొటీన్ డే, వాకిలు ఊడవడం, నీళ్ళు చల్లడం, ముగ్గు పెట్టడం డైలీ. దాని తర్వాత ఈరోజు వాకింగ్కి వెళ్ళలేనండి, ఇంట్లోనే ఉన్నాను. ఈరోజు ఇంటి దాకా కూడా వెళ్ళేసి నేను చెప్పాను కదండి, మా ఫ్లాట్ ఉందని. అక్కడ దాకా డైలీ వెళ్తుండే, ఈరోజు వెళ్ళలే, ఇంట్లోనే ఉండి వాకింగ్ కూడా వెళ్ళలేనండి, ఇంట్లోనే ఉన్నానండి ఈరోజు. దాని తర్వాత ఏంటి, టిఫిన్ టైం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏంటి, ఈరోజు స్పెషల్ వచ్చేసి దోశరా, ఇడ్లీ, ఉత్తప్పం, వడ, పూరి, పొంగనం. చెప్పండి ఇన్నిట్లో ఏంది, కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే రెగ్యులర్గా నేను తినేటి చాలామందికి తెలుసు, చూసే ఉంటారు, లైవ్లో చూస్తున్నారు, రీల్స్లో చూస్తున్నారు, బ్లాగింగ్లో చూస్తున్నారు. ఈరోజు వచ్చేసి చపాతీ అండి, పూరి కాదు, చపాతీ. దాని తర్వాత దానికి కాంబినేషన్ చాయ్ కాదండి, ఆలు టమాటా కర్రీ అండి. ఆలు టమాటా కర్రీ, చపాతీ బ్రేక్ఫాస్ట్కి అయిపోయింది. మళ్ళీ ఇంట్లో పని, ఇల్లు క్లీన్ చేయడం, ఇల్లు ఊడవడం, మొత్తం క్లీన్ చేయడం, మళ్ళీ స్నానానికి వెళ్ళడం, మళ్ళీ ఇంట్లో పూజ చేయడం, అది కంప్లీట్ అయిపోయిందండి పని. ఆ పని కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ మధ్యాహ్నంకి లంచ్ స్టార్ట్ అవుతుందండి. అంతా మధ్యాహ్నం లంచ్ స్టార్ట్ కాకుండా ముందే లైవ్కి వస్తానండి. లైవ్కి వచ్చి జరసేపు మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లంచ్ చేశారా? ఏం చేశారు? ఏం తిన్నారు? కామెంట్ చేయండి అని మీ ముందుకు వస్తాను, మీతో మాట్లాడతాను. దాని తర్వాత మా ఇంట్లో లంచ్ స్టార్ట్ అవుతుందండి. ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి పప్పు అండి, దోసకాయ పప్పు, గరం మిర్చీలు అండి. వేడి వాటర్ వస్తుంది, చెప్తే నాకే వాటర్ వస్తున్నాయండి. వేడి మిర్చి, గరం దోసకాయ పప్పు అండి. ఈరోజు అండి ఎగ్ ఏం చేసుకోలే, ఎందుకంటే నిన్ననే తిన్నాం కదా, ఈరోజు చేసుకోలే, పప్పు చేసాము. నాకు మీకు చాలామంది రెగ్యులర్ చూసే వాళ్ళకు తెలుసు, సుజాతకు పప్పు ఇష్టం లేదో అని. నాకు పప్పు ఇష్టం ఉండదండి. ఏదంటే వేడిగా ఉంది కాబట్టి పప్పు మనము పోపులో పోస్తాం చూడండి, పప్పు మసిలినాక మనం పప్పు తాల్పిత్తులు కాదండి, తాలింపు పెడతాం కదా, దాంట్లో 2-3 చెంచాల పప్పు పోస్తాం చూడండి. ఆ పప్పు, గిన్నెల పప్పు తీసుకొని నాకు తినడం అలవాటు అండి. పప్పుచారు అంటే అస్సలు ఇష్టపడ. దానికంటే ఫేవరెట్ ఇష్టమైంది ఏంటంటే ఎల్లిగడ్డ కారం అంటే చాలా ఇష్టం అండి. ఎల్లిగడ్డ కారం, వేడి అన్నం, ఇంత అన్నం తినవచ్చు, కానీ పప్పు మాత్రం తినలేనండి. నిజంగా నాకు చిన్నప్పటి నుంచి పప్పు అంటే ఇష్టం ఉండదు, కానీ వేడి ఉంది కాబట్టి అదే రోజు తింటా. రాత్రికి అస్సలు తినా అండి, దాన్ని టచ్ కూడా చేయ పప్పుని. అదేదో నాకు అట్లా అలవాటు చిన్నప్పటి నుంచి. మధ్యాహ్నం అయిపోయింది కదండి, మధ్యాహ్నం అయిపోయినాక రీల్స్ చూస్తున్నా. ఇలా మాత్రం మూవీ చూడలేనండి, టీవీ సైడే ముఖం పెట్టి టీవీ చూడలే, రీల్స్ చూస్తున్నా. నాకు ఇష్టమైన బ్లాగింగ్, నేను పేరు చెప్పొద్దు కదండి, సస్పెన్స్ కదండి, చెప్పొద్దు కదండి.
వాళ్ళే డైలీ చూస్తుంటానండి. వాళ్ళే ఎలా చేస్తున్నారు మంచిగా అనిపిస్తుంది. నేను మీ ముందుకు రాకనే ముందు నుంచి నేను చూడడం అలవాటండి. అలా చూడడం అలవాటు. వాళ్ళవి చూస్తానండి. మార్నింగ్ పూట లేకుంటే ఈవినింగ్ పూట లేకుంటే పండుకుంటప్పుడన్నా చూసి పండుకోవడం అలవాటండి. చూసినాక భోజనం అయిపోయింది. వేడి మిర్చీలు దాంట్లో ఆమ్చూర్ పౌడర్ వేసి చేసామండి. చాలా బాగుందండి. అసలు బయట కొనుక్కొని తినే లేదు, ఇంట్లో అంత టేస్ట్గా అయినాయి. దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నానండి. పండుకున్న లేచి చూసే వరకంటే 3:30 అవుతుంది. ఈరోజు బట్టల పని ఉందండి. వాషింగ్ మిషన్లో అన్నీ నానబెట్టి పెట్టిన. రేపు మార్నింగ్ పూటనే అవన్నీ పిండేయడం జరుగుతుందండి. పిండి ఆరేయడం జరుగుతుంది. ఒక 10 hours అన్నా నానబెడతా అండి. ఎందుకంటే నాకు మంచి నీళ్ళల్లో పిండడం అలవాటు అండి. ఇక్కడ వచ్చేసి బోరింగ్ వాటర్ మంచినీళ్ళు వాటర్ రెండు మిక్స్ అయ్యి వస్తాయండి. సంపులకి వెళ్ళి ట్యాప్లకి వెళ్ళి వస్తాయి. అయితే సంపుల మంచినీళ్ళు బోరు నీళ్ళు రెండు మిక్స్ అవుతాయి. అందువల్ల నేను అవి అంతసేపు నానబెడతా. ఇంకేంది బట్టల సోడా ఉంటే సోడా కూడా వేస్తా అండి. బట్టల పని అయితే పక్కకు పెట్టేద్దామండి. దాని తర్వాత టీ టైం అండి. బిస్కెట్ లేదు, సమోసా లేదు, దోశ ఉండేనండి. దోశ ఉండే, కొద్దిగా పిండి ఉండే, అది 2 దోశలు 3-4 దోశలు అయినాయి. టీలా డిప్ చేసుకొని అందరం తిన్నామండి. అది ఆడికి టీ టైం కంప్లీట్. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే టైం చూస్తున్నా. అయ్యో నా టైం అవుతుంది, నేను మాట్లాడలే పొద్దునుంచి, అసలు ఏం మాట్లాడలే, ఎట్లా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకే అర్థమవుతలేదు. మొబైల్ చేతిలో పట్టుకున్నా, ఛార్జింగ్ తక్కువ ఉంది. కొంచెంసేపు ఛార్జింగ్ పెడదామని మొబైల్లో ఛార్జింగ్ పెట్టిన. అల్మారీలో బట్టలన్నీ తీసి అన్నీ లైవ్లో కట్టుకుంటున్నా కదా అండి. లైవ్లో రీల్స్లలో డ్రెస్లు వేస్తున్నా కదా. అవి ఏంటంటే గబగబా వేసుకోవడం, గాలి కారేయడం, ఫోల్డింగ్ చేసి ఇట్లా పెట్టేయడం అట్లా అయిపోతుంది. అవి అల్మారీ తీసిన మొత్తం ప్రెసింగ్ సెట్ చేసి పెట్టాను. అల్మార్లు అన్నీ సెట్ చేసి పెట్టాను. ఒక అల్మార్లో సెట్ చేసి పెట్టాను, ఇంకో అల్మార్లో సెట్ చేయలే. ఇంకో అల్మార్లో అయితే కబోర్డు వుడ్ ఉంటుంది చూడండి, అది ఇంతవరకు నేను టచ్ చేయలే. ఈ ఇంట్లోకి వచ్చి నుంచి ఇది రెంట్ హౌస్ అండి. ఈ ఇంట్లోకి వచ్చి నుంచి దాన్ని అసలు టచ్ చేయలే. దాంట్లో మొత్తం బిస్తర్లు బెడ్షీట్స్ అవే ఉంటాయండి. అది ఇంతవరకు నేను టచ్ చేయలే, చూడలే అది ఎలా ఉందో. ఎలుకలు ఎన్ని లోపలికి పోయినాయో కూడా నాకు తెలియదు, చూడలేనండి. దాని తర్వాత ఇంకేందంటే మళ్ళీ మొబైల్ దగ్గరికి వచ్చి చూస్తే ఛార్జింగ్ నిండింది అని తీసేసి మేము ముంగడికి వచ్చి, ఇంకా నేను ఏంటంటే మేకప్ కాదండి, ఫ్రెష్ అప్ కాలే, మార్నింగ్ స్నానం చేసినా కదా, అలానే ఇదేంటంటే ఇది ఒక్కటి నెక్ బెల్ట్ పెట్టుకొని వచ్చానండి. ఇది నాకు చాలా ఇష్టం. ఇది దీనికి సెట్ కాదండి. ఇది అలాగా. దీనికి వచ్చేసి థ్రెడ్ ఉంటుందండి. ఇలా చైన్ ఉండదు, థ్రెడ్ ఉంటుంది. ఇది చాలా చోట్ల చూస్తున్నా, ఇట్లా థ్రెడ్ కనబడితే తీసుకుందామని. చైన్ కానీ థ్రెడ్దే చాలా ఇష్టం ఉంటుంది. అయితే ఇది ఒక్కటి పెట్టుకున్నానండి. ముఖం కూడా కడుక్కోలే, టైం అయిపోతుంది. మళ్ళీ ఎట్లన్నా హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుంది మళ్ళీ అప్లోడ్ కానికి. ఒకసారి జల్దీ అవుతుంది, ఒకసారి లేట్ అవుతుంది అని మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు చెప్పండి, ఏంటి ముచ్చట్లు, ఏంటి విశేషాలు, ఎలా ఉన్నారు, బాగున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నెక్ చైన్ ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. ఈ ఇయర్ రింగ్స్ దీనికి సెట్ అయినాయా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ముచ్చటికి వచ్చేద్దామండి. డాగ్స్ ఉన్నాయండి. మా ఇంట్లో 2 డాగ్స్ ఉన్నాయి. డైలీ మీరు లైవ్లో చూస్తే మీకు